కొట్టాయం రైల్వే స్టేషన్ బయటనే మనకు రెస్టింగ్ రూమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. లోపల రెస్టింగ్ రూమ్స్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది, రెస్ట్ తీసుకోవచ్చు. చాలాసేపు తర్వాత మనం వెళ్ళాల్సిన పంబా బస్ వచ్చింది, మేము ఎక్కేసాం అనమాట. బస్సులో వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని విజువల్ తీసాము. అక్కడ మౌంటైన్ వచ్చేసి ఆ మంచుతో కప్పుబడి ఉంది. ఫైనల్ గా మనము పంబాకి రీచ్ అయ్యాం. పంబా దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. అక్కడ మేమంతా రెడీ చేసి మా స్వామి రెడీ అయిపోయారు. మేము మెట్ల దారికి స్టార్ట్ అయిపోయాము. చెప్పటం మర్చిపోయా, మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు మీకు టికెట్ అనేది వెరిఫై చేస్తారు. మేము జనవరి టైంలో ఆ టైంలో వెళ్ళటం వల్ల ఫుల్ రద్దీగా ఉంది. అసలైతే మా వల్ల కాలేదు, ఓపిక నశించిపోయింది. నడక మార్గం అయిపోయినాక లోపల మందిరంలో ఇలా విశ్రాంతి తీసుకోవచ్చు. లోపల విజువల్స్ నేను కొన్ని రికార్డ్ చేశాను, అవి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి దీనిలో యాడ్ చేశాను. నిజంగా అయ్యో, మందిరం లోపలికి రీచ్ అయినాక నడక మార్గంలో పడిన కష్టాలన్నీ మర్చిపోయాము. చాలా విశ్రాంతిగా ఉంది. ఫైనల్ గా నేను మరుసటి రోజు 5:30కి దర్శనం చేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్